మరియు లయన్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు థాలసీమియా పిల్లలకు థాలసీమియా ఎఫెక్ట్ అయినటువంటి పిల్లలందరికీ వారి అభిమానులు ఇక్కడ రక్తదానం చేయడం సంతోషించదగ్గ విషయం. దీనివల్ల మనం ఏదైతే థాలసీమియా పిల్లలకు వాళ్ళకు రెగ్యులర్గా కీలేటింగ్ ట్రీట్మెంట్ తో పాటు రక్తం కూడా రెగ్యులర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి యూజువల్గా వాళ్ళకు కావాల్సిన బ్లడ్ గ్రూప్లు కానీ టైంకి బ్లడ్ దొరకదు. ఇటువంటి ఈ జన్మదిన కార్యక్రమంలో ఇటువంటి రక్తదానం ఇవ్వడం వల్ల థాలసీమియా పిల్లలకు మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. ఎవరైనా సరే ఎన్నిసార్లు ఇవ్వచ్చు జీవితంలో 64 వరకు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత. కాబట్టి ముందు కూడా జీవి గారు జన్మదిన సందర్భంగా అదేవిధంగా వారి శ్రీరక్ష హాస్పిటల్ ట్రస్ట్ తరఫున కూడా ఇటువంటి థాలసీమియా వార్డు కూడా వాళ్ళకి ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి కంపల్సరీగా ప్రతి జన్మదినోత్సవం సందర్భంగా కూడా వేరే ప్రముఖ వ్యక్తులు జన్మదిన సందర్భంగా కూడా ఇటువంటి రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లయితే థాలసీమియా పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది భావిస్తున్నాను. థ్యాంక్ యూ.